అందరికీ నమస్కారం. నేను వేణుగోపాల్. ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మీరు పెట్టుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా ఈ ఏడాదిలో నెరవేరి, మీరనుకున్నటువంటి ఉద్యోగాలు సాధించి, మీ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. మీరిచ్చే లైక్స్ ఎంకరేజింగ్‌గా ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా ప్రతి ఒక్కరు కూడా వీడియోనైతే లైక్ చేయండి. నిరుద్యోగులకి ఈ ఏడాది చాలా చాలా కీలకమని చెప్పొచ్చు. రైల్వేస్‌లో మనకి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ మరికొద్ది నెలల్లోనే వరుసగా రిలీజ్ కాబోతున్నాయి. విభాగాల వారీగా అన్ని విభాగాల్లో కూడా 10థ్ క్లాస్ నుంచి హైయర్ క్వాలిఫికేషన్ వరకు అన్ని అర్హతల వాళ్ళకి రైల్వే నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. 2,00,000 వరకు కూడా ఉద్యోగాల భర్తీ ఈసారి రైల్వేలో ఉండే అవకాశం ఉంది. రైల్వేస్‌తో పాటు ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కూడా కొన్ని రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో వచ్చే ఏడాది నుంచి విప్లవాత్మక మార్పులనేవి ఉండే అవకాశం అనేది ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలకి దరఖాస్తు చేయాలి అంటే మీరు ముందే ఒక ఎగ్జామినేషన్‌ని క్వాలిఫై ఉండాలి అనేటువంటి ఒక సరికొత్త విధానాలనేవి రాబోతున్నాయి. సో, కాబట్టి ఇప్పుడు ఏవైతే అవకాశాలొస్తున్నాయో వాటిని సద్వినియోగం చేసుకున్నట్టయితే చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే రాబోయే ప్రక్రియలు కొంచెం కష్టంగా ఉంటాయి కాబట్టి ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కూడా అనుకున్నంత వేగంగా జరగకపోవటం, ఈ రిక్రూట్మెంట్స్‌ని మీరు మిస్ అయితే మరికొన్ని ఏళ్ల వరకు కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి రాబోయే రైల్వే నోటిఫికేషన్స్ పట్ల సీరియస్‌గా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటి నుంచే మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అయినట్టయితే డెఫినెట్‌గా సాధించే అవకాశాలైతే ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, మన జాబ్ బడి అప్లికేషన్‌లో మనం ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బిట్ టు బిట్ కోర్స్‌నైతే ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. కేవలం ₹149 ప్రైస్‌కే ఈ ఆర్ఎస్ అగర్వాల్ బిట్ టు బిట్ కోర్స్ అయితే మీకు అవైలబుల్‌గా ఉంది. ₹149 పే చేసినట్టయితే 2 సంవత్సరాల వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే మీకు లభిస్తుంది. ఆఫ్‌లైన్ డౌన్‌లోడ్ ఫెసిలిటీ కూడా ఉంది. వైఫై అవైలబిలిటీ మీకున్నప్పుడు ఈ కోర్సులో ఉన్నటువంటి వీడియోస్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఇంటర్నెట్ అవసరం లేకుండా ఈ 2 ఏళ్ల కాలంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు చూసుకునే అవకాశం అయితే ఉంటుంది. మార్కెట్‌లో ఆర్ఎస్ అగర్వాల్ యాప్టిట్యూడ్ బుక్కే ₹600 వరకు కూడా ఉంటుంది. ఇంత తక్కువ ప్రైస్‌కి ₹149 ప్రైస్‌కి 2 సంవత్సరాల వ్యాలిడిటీతో ఈ కోర్స్‌ని మీకు అందించడం అనేది జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్‌లో కూడా మీకు క్వెషన్స్ అయితే కనిపిస్తాయి. మార్కెట్‌లో ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్ అనేది ఇంగ్లీష్ మీడియంలోనే అవైలబుల్‌గా ఉంది. మన కోర్స్‌లో ఏంటంటే ప్రతి ఒక్క చాప్టర్‌లో ఉన్నటువంటి క్వెషన్‌ని ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 లాంగ్వేజెస్‌లో కూడా మీకు పెట్టి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా పర్చేస్ చేసుకోండి. అలాగే మరికొద్ది రోజుల్లోనే మిషన్ రైల్వేస్ పేరుతో మనం ఒక సరికొత్త కోర్స్‌ని అతి తక్కువ ధరకే లాంచ్ చేయబోతున్నాము. ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఆ కోర్స్‌ని అయితే డిజైన్ చేయడం జరుగుతుంది. రైల్వేస్‌కి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఆ కోర్స్‌ని అయితే తీసుకోవాలి. దానికి సంబంధించినటువంటి అప్డేట్‌ని మీకు మరికొద్ది రోజుల్లోనే ఇస్తాను. కింద వీడియో డిస్క్రిప్షన్‌లో నేను యాప్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే మన జాబ్ బడి అప్లికేషన్‌ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సంవత్సరానికి ₹75 పడుతుంది. ఆ ప్రైస్‌కి మనకి మూవీ టికెట్స్ కూడా రావటం లేదు. సో, మీ ప్రిపరేషన్‌కి ఖచ్చితంగా ఈ ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బిట్ టు బిట్ కోర్స్ అయితే హెల్ప్ అవుతుంది. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్‌కి సంబంధించి బెస్ట్ కోర్స్ అని చెప్పొచ్చు. అన్ని రకాల ఎగ్జామినేషన్స్‌కి సంబంధించినటువంటి మోడల్ క్వెషన్స్ ఈ యొక్క ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్‌లో కవర్ అయ్యి ఉన్నాయి. లోయర్ లెవెల్ నుంచి హైయర్ క్వాలిఫికేషన్ వరకు, బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని రకాల క్వెషన్స్ కూడా ఈ బుక్‌లో క్లియర్‌గా ఉంటాయి. వాటికి సంబంధించిన ఎక్స్‌ప్లనేషన్ అనేది మన యాప్‌లో మీకు అవైలబుల్‌గా ఉంది. సో, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇంత తక్కువ ప్రైస్‌కి మీకు అందుబాటులో ఉండే విధంగా ఈ కోర్స్‌ని అయితే పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. ఇక ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్టయితే ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి 3,500కు పైగా ఉద్యోగాల భర్తీ అయితే జరుగుతుంది. ఈ వేకెన్సీ సంఖ్య అనేది మరింత పెరిగే అవకాశం అనేది ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ కోసం ఈ నోటిఫికేషన్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. అన్‌మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మీ అందరికీ తెలుసు, డిఫెన్స్ విభాగాల్లో ఇప్పుడు అగ్నిపత్ రిక్రూట్మెంట్ విధానాన్ని తీసుకురావడం అనేది జరిగింది. అందులో భాగంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఈ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌ని కాసేపటి క్రితమే అఫీషియల్ వెబ్‌సైట్‌లో రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు క్లియర్‌గా వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే ఈ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్‌కి సెలెక్ట్ అవుతారో వారి యొక్క డ్యూటీస్ ఏ రకంగా ఉంటాయనేది ఒకసారి చూసినట్టయితే, ఎవరైతే ఈ పోస్టులకి సెలెక్ట్ అవుతారో ఎయిర్ ఫోర్స్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్ ఫోర్స్ విభాగాల్లో వారికి పోస్టింగ్స్ అనేది ఇస్తూ ఉంటారు. ట్రైనింగ్ అనేది
అనేది ఇచ్చాక వాళ్ళు డ్యూటీస్‌ని పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. వీరికి 4 సంవత్సరాల సర్వీస్ అయితే ఉండటం అనేది జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ 4 సంవత్సరాల సర్వీస్ పూర్తయిన తర్వాత ఈ 4 సంవత్సరాల సర్వీస్‌లో వారి యొక్క పెర్ఫార్మెన్స్ ఆధారంగా 25% మందిని ఈ బ్యాచ్ నుంచి 25% మందిని రెగ్యులర్ ఎంప్లాయ్‌మెంట్‌లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ మిగిలిన వాళ్ళు రిటైర్ అయ్యి బయటికి రావడం అనేది జరుగుతుంది. అలాగే వీరికి సాలరీ ఎంత వస్తుందంటే ప్రతి నెల కూడా మొట్టమొదటి ఏడాది రూ. 30,000 సాలరీ అనేది రావడం జరుగుతుంది. దీనికి అదనంగా రిస్క్, హార్డ్‌షిప్ ఎలివెన్స్‌లు, అలాగే ట్రావెల్ ఎలివెన్స్‌లు, అలాగే రేషన్ ఎలివెన్స్‌లు ఇలా కొన్ని రకాల ఎలివెన్సెస్ అయితే ఉంటాయి అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే యాన్యువల్ లీవ్ చూసుకుంటే ప్రతి ఏడాది కూడా వీళ్ళకి 30 రోజులు సెలవులు అయితే ఉంటాయి. అలాగే సిక్ లీవ్ అనేది ఉంటుంది. బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైస్‌ని బట్టి సిక్ లీవ్ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. అలాగే వీరి యొక్క పే ఏ విధంగా ఉంటుందనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. మొట్టమొదటి ఏడాది ప్రతి నెల కూడా వీళ్ళకి రూ. 30,000 సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండవ ఏడాది ప్రతి నెల రూ. 33,000 సాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మూడవ ఏడాది 36,500, నాలుగవ ఏడాది రూ. 40,000 వరకు కూడా ప్రతి నెల వీరి యొక్క సాలరీ అయితే ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు మంత్లీ అగ్నివీర్ కార్పస్ ఫండ్ ఏదైతే ఉంటుందో ఆ కార్పస్ ఫండ్‌కి వీళ్ళు కాంట్రిబ్యూట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ రూ. 30,000లో రూ. 9,000 మొట్టమొదటి ఏడాది వీళ్ళు ఈ యొక్క అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కి కాంట్రిబ్యూట్ చేస్తారు. అలాగే గవర్నమెంట్ కూడా మరొక రూ. 9,000 కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ అమౌంట్ అంతా కూడా వీళ్ళు రిటైర్ అయినప్పుడు వీళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. 4 సంవత్సరాల తర్వాత వీళ్ళు రిటైర్ అయ్యి వెళ్తున్నప్పుడు ఏదైతే కార్పస్ ఫండ్ వీళ్ళు జనరేట్ చేసుకున్నారో వీరి కాంట్రిబ్యూషను, గవర్నమెంట్ కాంట్రిబ్యూషను ఇద్దరి కాంట్రిబ్యూషన్ కలుపుగా వచ్చినటువంటి అమౌంట్ రూ. 10,04,000 అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంట్రెస్ట్‌ని ఎక్స్‌క్లూడ్ చేసి అంటే ఇంట్రెస్ట్ అమౌంట్ అదనంగా ఉంటుంది. ఇంట్రెస్ట్ అసలు 2 కలిపి వాళ్ళు ఎగ్జిట్ అయ్యేటప్పుడు వాళ్ళకి ఇవ్వటం అనేది జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ బ్యాచ్ నుంచి 25% మంది సెలెక్ట్ అవుతారో వాళ్ళు మాత్రమే రెగ్యులర్ ఎంప్లాయ్‌మెంట్‌లో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ కూడా రిటైర్ అయ్యి బయటకు వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పి క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు వేకెన్సీస్‌కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 50% మార్క్స్‌తో సైన్స్ విభాగంలో ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే ఇంటర్మీడియట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ అనేవి సబ్జెక్ట్స్ ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్‌లో కూడా 50% మార్క్స్ వచ్చి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే 3 ఇయర్స్ డిప్లొమా ఇంజినీరింగ్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, కంప్యూటర్ సైన్స్, అలాగే ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విభాగాల్లో 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే 50% మార్క్స్‌తో డిప్లొమా అనేది చేసి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో కూడా ఇండివిడ్యువల్‌గా 50% మార్క్స్ వచ్చి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ ఒక కండిషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ డిప్లొమాలో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్‌గా లేనట్టయితే ఇంటర్మీడియట్ గానీ 10th క్లాస్‌లో గానీ వారికి ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉన్నట్టయితే అందులో 50% మార్క్స్ వచ్చి ఉన్నా చాలు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి అభ్యర్థులు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అనేవి కంపల్సరీగా ఆ కోర్స్‌లో సబ్జెక్ట్స్‌గా ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేశారు. 50% మార్క్స్‌తో ఈ వొకేషనల్ కోర్స్ అనేది చేసి ఉండాలి. ఇంగ్లీష్‌లో కూడా 50% మార్క్స్ వచ్చి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఒకవేళ వొకేషనల్‌లో ఇంగ్లీష్ అనేది ఒక సబ్జెక్ట్‌గా లేనట్టయితే మెట్రికులేషన్ గానీ, ఇంటర్మీడియట్‌లో గానీ ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్‌గా ఉన్నట్టయితే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. అలాగే ఇంటర్మీడియట్‌లో నాన్ సైన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఏదైనా విభాగంలో ఇంటర్మీడియట్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 50% మార్క్స్‌తో ఇంటర్మీడియట్ అనేది చేసి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఇండివిడ్యువల్‌గా 50% మార్క్స్ వచ్చి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. సెపరేట్‌గా ఎగ్జామినేషన్ ఉంటుంది. సైన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక సెపరేట్ ఎగ్జామినేషన్ ఉంటుంది. నాన్ సైన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక సెపరేట్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సైన్స్, నాన్ సైన్స్ రెండిటికి కూడా ఎవరైతే రాస్తుంటారో వాళ్ళకి కూడా సెపరేట్‌గా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే 2 ఇయర్స్ వొకేషనల్ కోర్సు అంటే ఏదైతే మనం ఇంతకుముందు సైన్స్ సబ్జెక్ట్స్‌లో వొకేషనల్ కోర్స్ అని మాట్లాడుకున్నామో ఆ సబ్జెక్ట్స్ కాకుండా ఇతర సబ్జెక్ట్స్‌లో కూడా 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అయితే 50% మార్క్స్‌తో వొకేషనల్ కోర్స్ అనేది చేసి ఉండాలి. అలాగే 50% మార్క్స్ ఇంగ్లీష్‌లో వచ్చి ఉండాలి అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో 2 జనవరి 2004 నుంచి 2 జూలై 2007 మధ్యకాలంలో పుట్టినటువంటి అభ్యర్థులు మాత్రమే
ఈ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఫీజు ఒకసారి చూసుకున్నట్టయితే రూ. 550 ఎగ్జామినేషన్ ఫీజుతో పాటు జీఎస్టీని పే చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ విధానంలో ఈ ఫీ పేమెంట్ చేసే అవకాశాన్ని అయితే కల్పించారు. అలాగే ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి ప్రక్రియ ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి చూసినట్టయితే ఈ రిక్రూట్మెంట్ విధానంకి సంబంధించి మొత్తం 3 దశల్లో మనకి రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఫేజ్ 1 ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అలాగే ఫేజ్ 2లో ఫిజికల్ టెస్ట్‌లు అయితే ఉంటాయి. ఫేజ్ 3లో చూసినట్టయితే మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ కూడా ఉండటం అనేది జరుగుతుంది. ఇక ఫేజ్ 1 ఏ విధంగా ఉంటుంది అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ముందుగా సైన్స్ విభాగాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి 60 నిమిషాల పాటు ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్‌లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అలాగే ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ అయితే రావటం అనేది జరుగుతుంది. అలాగే నాన్ సైన్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ నాన్ సైన్స్ అభ్యర్థులకి 45 నిమిషాల పాటు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇంగ్లీషు అలాగే రీజనింగు, జనరల్ అవేర్నెస్‌కి సంబంధించి అలాగే ఇంటర్మీడియట్‌కి సంబంధించినటువంటి సిలబస్ క్వెషన్స్ అయితే ఈ ఎగ్జామినేషన్‌లో ఉంటాయి అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగే సైన్స్ సబ్జెక్ట్స్‌కి, నాన్ సైన్స్ సబ్జెక్ట్స్‌కి రెండిటికి ఎవరైతే అప్లై చేస్తున్నారో మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడే మీకు ఆ ప్రిఫరెన్స్ అనేది అడుగుతుంది. ఒకవేళ మీరు సైన్స్ క్యాండిడేట్ అయినట్టయితే నాన్ సైన్స్ ఎగ్జామినేషన్‌కి ఆ వేకెన్సీస్‌కి కూడా మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. సో ఎవరైతే ఆ ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళకి ఎగ్జామినేషన్ అనేది 85 నిమిషాల పాటు కూడా జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు వీటికి సంబంధించినటువంటి క్వెషన్స్‌తో పాటు రీజనింగ్, జనరల్ అవేర్నెస్‌కి సంబంధించినటువంటి క్వెషన్స్ ఈ యొక్క సైన్స్, నాన్ సైన్స్ ఈ రెండిట్లకి ఎవరైతే ప్రిఫరెన్స్ ఇస్తారో వాళ్ళకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. కంప్లీట్‌గా కూడా ఆన్‌లైన్ ఎగ్జామినేషనే కండక్ట్ చేస్తారు. అలాగే ఒక్కొక్క క్వెషన్‌కి కూడా 1 మార్క్ అనేది ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. 0.25 నెగెటివ్ మార్కింగ్ రాంగ్ ఆన్సర్‌కి ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఎవరైతే ఈ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్‌ని క్లియర్ చేస్తారో వాళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మొట్టమొదటిగా ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఏ రకంగా ఉంటుంది అనేది ఒకసారి చూసినట్టయితే ముందుగా మేల్ క్యాండిడేట్స్‌కి 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది ఉంటుంది. 7 నిమిషాల సమయం అనేది ఇస్తారు. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్‌కి 1.6 కిలోమీటర్ రన్నింగ్ అనేది ఉంటుంది. 8 నిమిషాల సమయం అనేది ఇస్తారు. ఈ మొట్టమొదటి దశలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు రెండవ దశకి వెళ్తారు. ఈ రెండవ దశలో మేల్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి టెస్టులు ఉంటాయంటే 10 పుషప్స్ ఉంటాయి. 1 నిమిషం సమయం అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. అలాగే 10 సిటప్స్ ఉంటాయి. 1 నిమిషం సమయం అనేది ఇస్తారు. అలాగే 20 స్క్వాట్స్ ఉంటాయి. 1 నిమిషం సమయం అనేది ఇస్తారు అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్‌కి సంబంధించినటువంటి అంశానికి వచ్చినట్టయితే 10 సిటప్స్ ఉంటాయి. 1 నిమిషం 30 సెకండ్ల సమయం అనేది ఉంటుంది. అలాగే 15 స్క్వాట్స్ ఉంటాయి. 1 నిమిషం సమయం అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో రన్నింగ్ అనేది ఫినిష్ అయ్యాక వీళ్ళకి కొంత టైం అనేది ఇస్తారు. ఒక 10 నిమిషాల సమయం అనేది ఇస్తారు. ఆ 10 నిమిషాల సమయం తర్వాత ఈ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్‌లో ఉన్నటువంటి రెండో దశ టెస్టులను అయితే కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు కూడా క్లియర్ చేస్తారో వాళ్ళకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. క్లియర్‌గా మొత్తం అన్ని రకాల టెస్టులు కూడా చేస్తారు. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఏ టెస్టులు అనేవి చేస్తారు అనేది. అలాగే అడాప్టబిలిటీ టెస్ట్ కూడా ఉంటుంది. ఏదైతే మనకు మిలిటరీ ఎన్విరాన్మెంట్ ఉంటుందో, ఎయిర్ ఫోర్స్ ఎన్విరాన్మెంట్ ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్‌కి వీళ్ళు సెట్ అవుతారా, సెట్ అవ్వరా అనే విధంగా కూడా చెక్ చేస్తారు. ఈ అన్ని దశల్ని కూడా దాటిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది జనవరి 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఫిబ్రవరి 6వ తారీఖు. నేను ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ కాగానే మన టెలిగ్రామ్ ఛానల్‌లో అప్డేట్ అయితే ఇస్తాను. అలాగే ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చే అప్డేట్స్‌ని కూడా మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కింద వీడియో డిస్క్రిప్షన్‌లో నోటిఫికేషన్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే అఫీషియల్ నోటిఫికేషన్‌ని మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా అఫీషియల్ నోటిఫికేషన్‌ని డౌన్లోడ్ చేసుకొని క్లియర్‌గా పాయింట్ టు పాయింట్ చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే నోటిఫికేషన్‌కి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అలాగే కింద వీడియో డిస్క్రిప్షన్‌లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్ ఇవి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ అయినటువంటి అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు. థాంక్ యూ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.